వాడు దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. అయితే ఆ దినముల గుర్చియు ఆ గడియల గుర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందరి దూతలైనను కుమారుడైనను ఎరుగను. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుడు రాకడియు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుచు నుండిరి. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి తీసుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఇంటిని ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్నని గడియలలో మనిషి కుమారుడు వచ్చును, కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి గడిచిన ఆదివారం అంతా ప్రభు మనను కాచి కాపాడి మరొక ఆదివారం మనం దేవుని మాటలు ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకు కృప చూపించాడు. గడిచిన వారం మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నాం. దేని గురించి ధ్యానం చేశాం? ఎవరైనా విన్నట్లయితే చెప్పండి. విన్నవారు గడిచిన ఆదివారం ఏ వాక్యం మనం ధ్యానం చేసుకున్నాం? మన అంశం ఏంటి అని ధ్యానం చేసుకున్నాం. అంచె దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయని, ఆ అంచె దినాలలో మనుషులు ఎలా ఉంటారు అని ధ్యానం చేసుకున్నాం. అంటే ఒకళ్ళే విన్నారా? ఇంకా ఎవరు విన్నారా? వారం అయిపోయిందిగా మాస్టర్ గారు ఎక్కడ గుర్తుంది మాకు అన్నారు. వాక్యము ఎంతగా మన హృదయంలో స్థిరపరచబడతా ఉందో, ఎంతగా వాక్యం మన హృదయంలో మనం గుర్తుపెట్టుకుని దాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటామో మనకంత ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. గడిచిన ఆదివారం మనం ధ్యానం చేసుకుంటే అంచె దినాలలో మనుషులు ఎలా ఉంటారు, మనుషుల యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి, మనుషుల యొక్క పద్ధతులు ఎలా ఉంటారు అని మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఈరోజు ఈ అంచె దినాల యొక్క సూచనలు మనం కొన్ని చూస్తూ అంచె దినాలలో మనం ఎలా ఉండాలి, అంచె దినాలలో మనము ఏ విధంగా సిద్ధపడాలో దేవుని వాక్యం ద్వారా మనము ధ్యానం చేసుకున్నాం. అంచె దినాలలో ఉన్నాము, అది మాత్రం గ్యారెంటీ. అంచె దినాలలో ఉన్న మనము ఏ విధంగా సిద్ధపడాలి? ఎందుకంటే ప్రిపరేషన్ లేదే మనం ఏమీ చేయము. ఒక పని చేయాలంటే సిద్ధపాటు ఉండాలి, ఒక ఊరు వెళ్ళాలంటే సిద్ధపాటు ఉండాలి, మందిరానికి రావాలన్నా కూడా సిద్ధపాటు ఉండాలి. ఏ సిద్ధపాటు లేకపోకుండా హడావుడిగా మనం ఏమీ చేయము కదా. అలాగే దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మరింత సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలో ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. చదివిన వాక్యం మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్తలో ఈ మాటలు మనకు కనబడుతుంది. 32వ వచనం. యేసు ప్రభు చివరి దినాల్లో ఆయన కొద్ది రోజుల సిలువ ఎక్కబోతున్నాడు, మరణించబోతున్నాడు. ఆ మరణించే ముందు తన ప్రజలను, శిష్యులను, తనను వెంబడిస్తున్న ప్రతి ఒక్కరితో ఈ మాటలు 24వ అధ్యాయంలో ఆయన రాకడకు, యుగ సమాప్తికు ముందు జరిగే సూచనలు ఏంటో అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఒక మాట 32వ వచనం. యేసు ప్రభు చెప్తున్నారు తన ప్రజలతో, అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకున్నది. అంజూరపు కొమ్మ లేకదై చిగురించినప్పుడు వసంత కాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియదు. ఆ ప్రకారం వీరి సంగతులు జరుగుతా చూసినప్పుడు ఆయన సమీపమని ద్వారం దగ్గర ఉన్నాడని తెలుసుకున్నది. హల్లెలూయా. అంజూరు ఒక చెట్టును చూపిస్తున్నాడు. అంజూరు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకొని అంటున్నాడు. ఏంటి ఉపమానం? అంజూరు కొమ్మ లేకదై చిగురిస్తున్నప్పుడు వసంత కాలము
ఇంకా సమీపముగా ఉందని మీకు తెలియదు. ఇప్పుడు మనకి ఏ సీజన్ ఉంది? ఎండాకాలం. మనకి ఎండాకాలం. మే నెలలో ఆకులన్నీ రాలిపోతాం. మళ్ళీ జూన్ వచ్చేసరికి ఆకులు మెల్లిమెల్లిగా ఏమవుతాయంట, పచ్చగా తయారవుతుంది. జూలై కల్లా ఒక మంచి మళ్ళా ఆకులు చక్కగా వస్తామంటే అది వసంతకాలం. అది చక్కగా ఆకులు అంటే పంటలు పండే సీజన్. ఇది వసంతకాలం అంటే ప్రముఖంగా చెప్పాలంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. జూన్ జూలైలో మనకి వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు పంటలు పండడానికి అవకాశం. అంటే వాతావరణం బట్టి ఇది ఏ సీజన్ మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు దేవుని రాకడ కూడా ఒక సీజన్ ఉంది. దేవుని రాకడ కూడా ఒక సీజన్. ఇప్పుడు అంజూరు చెట్టు కొమ్మకు ఎలాగైతే మొక్కలు ఆ యొక్క లేతదై కొమ్మ ఏ విధంగా లేతదై చిగురిస్తుందో, ఆ చిగురించినప్పుడు వసంతకాలం ఎలా సమీపిస్తుందని మనకు తెలుస్తుందో, అలాగే ఈ సంగతులు జరుగుతూ చూసినప్పుడు ఆయన సమీపమునే ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకున్నాండి. హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుని రాకడ ఎక్కడో లేదు, సమీపమునే ద్వారం, గడప దగ్గరే దేవుని రాకడ దగ్గరగా ఉందని తెలుసుకోండి. మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇప్పుడు వస్తున్న కరువులు కానీ, భూకంపాలు కానీ, యుద్ధాలు కానీ, ఇలాంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. మన ఈ మధ్యన వీడియో చూస్తే గ్యాస్ కోసం కొంతమంది కొన్ని వేల మంది క్యూ కట్టారు. గ్యాస్ బండ దొరక్క ఆ క్యూ కడుతూ వారు వెయిట్ చేస్తున్నారు. గ్యాస్ కొరత లేదని, గ్యాస్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇంత ఇబ్బందులు ఈరోజు కరువు దేశంలో వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వస్తాయని దేవుడు ముందుగానే బైబిల్లో తెలియజేశారు. కాబట్టి ఇలాంటి జరుగుతున్నప్పుడు లేదా యుద్ధాలు జరుగుతున్నప్పుడు రష్యా, ఉక్రెయిన్, ఈ కరువు ఎందుకు వచ్చింది? అమెరికా, ఇస్రాయేల్, అమెరికా, యెరూషలేం, ఈ రెండు కలిపి ఇజ్రాయెల్ దేశం కలిసి ఇరాన్ మీద దాడి చేస్తుంది. ఇరాన్ మీద ఉన్న మనకి వేరే దేశాలు, ఇతర దేశాలు, మన ముస్లిం కంట్రీస్ నుంచి దేశాల నుంచి మనకి ఆయిల్ వస్తుంది. ఆయిల్, గ్యాస్ ఇవన్నీ దుబాయ్ నుంచి, అక్కడ ఇరాన్ నుంచి అవన్నీ మనకు వస్తాం. ఇప్పుడు యుద్ధం వల్ల కొన్ని బ్లాక్ అయిపోయిన మంచి వారంలో ఆ గ్యాస్ ఫిల్లింగ్ చేసే స్టేషన్ మీద, ఆ ప్లాట్ఫామ్ మీద బాంబులు వేసేసాడు అమెరికా వాడు, ఇజ్రాయెల్ వాడు. ఇప్పుడు ఇదంతా ఏంటంటే ముందుగానే దేవుని వాక్యము తెలియజేయబడింది. ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటివి జరుగుతున్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడంట? సమీపమున ద్వారం దగ్గర, తలుపు దగ్గరలోనే ఉన్నాడు. దేవుడు రాకడ అంటే మొదటిగా దేవుని రాకడ ఎక్కడుందంటే ఎక్కడో లేదు, సమీపమున ద్వారం దగ్గర ఉన్నారని మీరు తెలుసుకోండి. మొదటిగా ఎక్కడో దేవుని రాకడ ఎక్కడో లేదు. ఇవన్నీ చూస్తున్నప్పుడు, ఈ సంగతులను జరుగుతున్నప్పుడు దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంటుందని మనం గమనించాలి. నెంబర్ 1 తెలుసుకోవాలి. నెంబర్ 2, ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రము గతించవు. హల్లెలూయా. చూడండి, ఆకాశము భూమి గతించునేమో కానీ నా మాటలు ఏమాత్రము గతించు. అంటే ప్రవచన పూర్వకంగా చెప్పబడిన ప్రతి మాట ఏమవుతుందంట? నెరవేర్పు జరుగుతుంది. హల్లెలూయా. ప్రతి మాట దేవుడు నెరవేర్పు చేస్తాడు. చెప్పాడు, ఆ ప్రవచనం చెప్పాడు, ఆ ప్రవచనం నెరవేర్పు జరుగుతుంది. ఆల్రెడీ జరుగుతున్నాయి, ఇంకా జరగబోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఆకాశము భూమి ఏమైనా గతించిపోతుందేమో కానీ నా మాటలు ఎక్కడో కూడా గతించు. హల్లెలూయా. కాబట్టి మొదటిగా దేవుని రాకడ సమీపమున ద్వారం దగ్గర ఉన్న తెలుసుకోవాలి. రెండోది ఏమి తెలుసుకోవాలంటే దేవుడు చెప్పిన ప్రతి ప్రవచనము ఏమవుతుందంట? నెరవేర్పు జరుగుతుంది. హల్లెలూయా. ఇది ప్రవచన నెరవేర్పు జరిగే దినములో మనం ఉన్నాం. ఆ రోజు యేసు ప్రభు పుడతాడని యెషయా ప్రవచించాడు, యోవేలు ప్రవచించాడు, పాత నిబంధనలో దావీదు ప్రవచించాడు, చాలా మంది ప్రవచించారు. మరి ఆ ప్రవచన నెరవేర్పు జరిగినే లేదా? యేసు ప్రభు వచ్చాడా లేదా? వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు. 33 సంవత్సరాలు జీవించాడు. ఆయన చేయాల్సిన పనులన్నీ చేసేసాడు. అంటే ప్రతి ప్రవచనం నెరవేర్పు జరుగుతుంది. హల్లెలూయా. యెహెజ్కేలు ప్రవక్త అంటాడు, నా మాటలు
వాటి వాటి కాలంలో నెరవేర్పు జరుగుతుంది. ఇంకోటి ఉదాహరణ చెప్పుకోవాలంటే, దేవుడు మనకి ఇచ్చిన ప్రవచనాలు కానీ వాగ్దానాలు కానీ మన దేవుడు చెబుతున్నాయని ఒక్కొక్కటి నెరవేర్పు జరుగుతుంది లేదా? ఆమేన్, హల్లెలూయా. నా ప్రారంభం జీవితంలో దేవుడు ఏవైతే చెప్పుకుంటూ వచ్చాడో ఆ ప్రతి ప్రపంచంలో ఇప్పుడు మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి నెరవేర్పు జరుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే చెప్పిన వారు ఎవరంటే ప్రభు అయిన యేసు. దేవుడు చెప్పిన వాడు దేవుడు, మనిషి కాదు. కాబట్టి దేవుడు ప్రతి మాట నెరవేర్పు జరుగుతుంది. మొదటిగా దేవుని రాకడలో మనం ఉన్నామో ఒక సత్యం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన యొక్క రాకడ ఎక్కడుందంట? ద్వారము సమీపంలో. రెండవది, దేవుని చెప్పిన ప్రతి మాట ప్రపంచం ఏమవుతుంది? నెరవేర్పు జరుగుతుందా లేదా? యుద్ధాలు జరుగుతున్నాయా లేదా? కరువులు వస్తున్నాయా లేదా? ఆర్థికమైన ఇబ్బందులు జరుగుతున్నాయా లేదా? అనేక రోగాలు వస్తున్నాయా లేదా? అనేక పరిస్థితులు. ఈరోజు మరణము అనేది చాలా భయంకరంగా వస్తుంది. ఏ క్షణాన మరణం వస్తున్నా కూడా తెలియని పరిస్థితులు ఉన్నాం. అలాంటి అకాలమైన పరిస్థితులు ఎదురవుతాయి చెప్పాడు. చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేర్పు జరుగుతుంది. మూడోది చూస్తే చూడండి, బైబిల్ చూడండి 36వ వచనం. అయితే ఆ దినముల గురించి ఆ గడియల గురించి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరగరు. హల్లెలూయా. దేవుని రాకడికి గుర్తులు చెప్పాడు కానీ, దేవుని రాకడికి సూచన చెప్పాడు కానీ ఎప్పుడు వస్తాడో దేవుడు కూడా చెప్పాలి. హల్లెలూయా. ఆ సమయము ఆ టైము అంత తండ్రి చేతిలో ఉంది. కుమారుడు యేసు ప్రభు అన్నాడు, ఆయన రాకడ తండ్రి ఎప్పుడు పంపిస్తా అది నాకు కూడా తెలియదు. అంటే ఎవరికి తెలియదు. అదిగో ఇప్పుడు వస్తాడు, ఇదిగో రేపు వస్తాడు, ఇదిగో ఎల్లుండి వస్తాడు అని చెప్తే అది అబద్ధం. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో, ఎలా జరుగుతుందో, ఎప్పుడు వస్తున్నాడో మనకి ఎవరికి తెలియదు. కానీ గమనించాల్సింది అంటే ఆయన వచ్చే ముందు జరిగే సూచనలన్నీ ఏమవుతుంది చెప్పాలి. అంత చెప్పాలి, తెలియాలి. జరుగుతుంది. ఇది చాలా జాగ్రత్త, చాలా మంచి సబ్జెక్ట్. కాబట్టి దయచేసి చక్కగా శ్రద్ధగా దేవుడు మీ మాట మీరు వినాలి. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఎందుకంటే ఈ వాక్యము మన జీవితాల్లో ఆత్మీయ స్థితిలోకి తీసుకెళ్తుంది. ఎందుకంటే మొదటిగా ఈ అంచె దినాల్లో మనం ఎలా సిద్ధపడడానికి మనం ఏం చేయాలి? మొదటిగా ఆయన సమీపంలో ద్వారం దగ్గర ఉన్నట్టు తెలుసుకోవాలి. రెండోది, దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్పు జరుగుతుందని తెలుసుకోవాలి. మూడోది, ఆయన అంటున్నాడు ఆయన రాకడ, ఆయన టైము ఎవరు తెలియదు. అది తండ్రిని తప్ప కుమారుడైన ప్రభు యేసుక్రీస్తుకు తెలియదు. తండ్రిని మాత్రమే తెలుసు అని చెప్తున్నారు. తర్వాత దాని కింద అయితే ఈ రాకడ సమయంలో ప్రజలు ఎలా ఉంటారు చూడండి. 37వ వచనం చదవండి. మనిషి కుమారుడు దేవుడు యేసు ప్రభు రాకడకు ఒక గొప్ప సూచన. పాత నిబంధనలో నోవా అనే ఒక మంచి భక్తి పడుతున్నాడు. ఆయన దేవుడి చేత ఏం పొందుకున్నారంట? కృప పొందుకున్నాడు. కృప పొందుకుని చాలా ఆ తరములో నోవా అంత భక్తి గల కుటుంబం ఆ భూమి మీద లేదంట. అంత భక్తి గల కుటుంబం. నోవాహు భార్య, నోవాహు 3 కొడుకులు, 3 కోడలు, మొత్తం ఎంతమంది అంటే 8 మంది వాళ్ళు. చక్కగా అంత భక్తి పడేది నోవాహు కుటుంబం. మరొక ఆ దేశంలో లేదు, ఆ ప్రాంతంలో లేదు. అంత గొప్ప కలిగిన కుటుంబం. అయితే నోవాహు దినాలలో ఎలా ఉన్నారు? ప్రజలు తిరుగుతూ, త్రాగుచు, పెళ్లిళ్ళు చేసుకుంటూ, ఇల్లు కట్టుకొనుచు వరకు ఎరుగులు పోయేది. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకుని పోయే వరకు ఎరుగులు పోయేది. నోవాహు దినాలలో నోవాహుతో దేవుడు మాట్లాడి నోవాహు, నువ్వు ఒక ఓడను సిద్ధం చేసుకో, నేను జలప్రలయం తీసుకురాబోతున్నాను. ఈ ప్రజలందరూ నోవాహు ఆదికాండం 6 చదువుకుంటే దేవుని సన్నిధి ఏమైపోయిందంట? చెడిపోయిందంట. అక్కడ ప్రజలంతా పాపముతో విచ్చలవిడిగా పాపముతో జీవిస్తున్నారు.
ఎవరు దేవుని మాట వింటలేదంట, వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఆ ప్రవర్తన చూసి దేవుడు ఏం చదువుకున్నాడంటే మొత్తం సమస్తమును ముంచేనుకున్నాడు. జల ప్రళయంతో ప్రజలందరే కానీ జంతువులే సమస్తం నాశనం చేయనుకున్నాడు. అందుకే నోవాహుతో వచ్చి చెప్పాడు, ఒక ఓడను సిద్ధం చేసుకో, నేను జలప్రళయం తీసుకురాబోతున్నాను, ఆకాశం వాకులు ఇవ్వబోతున్నాను, సమస్తం నాశనం చేయబోతున్నాను. నువ్వు నా మాట నేను ఓడ తయారు చేసుకుని నీవు నీ కుటుంబం అలాగే రెండు జతలు కలిగిన ఆడ మగ కలిగిన ఏ జంతువులైనా రెండు జతలు కలిగిన జంతువులు కూడా ఈ ఓడలోకి తీసుకురా అని చెప్పినప్పుడు నోవాహు ఓడ సిద్ధం చేస్తున్న టైంలో అనేక మంది వచ్చి ఆయన ఏం చేశారంటే ఎగతాళి చేశారు. దేవుడు చెప్పాడయ్యా, నాకు జలప్రళయం రాబోతుంది, అందుకే ఓడ సిద్ధం చేస్తున్నానంటే ఓడ తయారు చేస్తున్నాం కరెక్టే. ఓడను ఎక్కడ తయారు చేయాలి? సముద్రం దగ్గర, నదుల దగ్గర తయారు చేయాలి. నువ్వు ఇంటికాడ తయారు చేస్తావంటే అసలు జలప్రళయం ఎందుకు వస్తుంది, నీకేమైనా పిచ్చా అని దాదాపు 120 సంవత్సరాలు నోవాహుకి వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రతి ప్రజలు నోవాహును తిట్టిన వాళ్ళే, నోవాహుని ఎటకారంగా మాట్లాడిన వాళ్ళే, నోవాహు మీద నిందలు వేసిన వాళ్ళే. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోవాహు దినాలలో ప్రజలందరూ ఇలాగున్నారు. నోవాహుని ఎటకారంగా మాట్లాడారు, నోవాహు మీద నిందలు వేశారు. ప్రళయం ఏంటి, వరద ఏంటి, తూములేంటి, వాటర్ రావడం ఏంటి, దేవుడు సమస్త నాశనం చేయడం ఏంటి అని వెటకారంగా మాట్లాడి నోవాహుకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ అసలు నోవాహు దాదాపు 100 సంవత్సరాల సువార్త ప్రకటించాడు. అయ్యా, ప్రభు నమ్ముకోడు, ఆయన ప్రళయం రాబోతుందని చెప్పాడు. దేవుడు వచ్చి నాతో మాట్లాడాడు, మీరు సిద్ధపడితే మీరు నాతో పాటు ఈ ఓడలోకి వస్తారు, నన్ను నమ్మండి. దేవుడు నాకు ఈ మాట చెప్పారు, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి అన్నప్పుడు నువ్వు పిచ్చోడు, నువ్వు పిచ్చోడు అని ఆయన మీద ఎక్కాలని మాట్లాడు. 100 సంవత్సరాలు ఎప్పుడు వెళ్ళాం. దేవుడు చెప్పిన టైం వచ్చింది. 3 అంతస్తులు కలిగిన ఓడను సిద్ధపరిచాడు నోవాహు. సిద్ధపరిచిన తర్వాత అన్నాడు దేవుడు, నోవాహు ఇప్పుడు టైం, ప్రవచనం నెరవేర్పు జరిగే టైం వచ్చింది, నేను చెప్పిన మాట నెరవేర్పు జరిగే టైం వచ్చింది కాబట్టి ఎవడు నువ్వు చెప్పిన పిల్లలు కాబట్టి వదిలేసి నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ కోడలు అందరూ రాకు వెళ్ళిపోయినారు. అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళ బంధువులు ఎవరు నమ్మలా, మీ కుటుంబం మాత్రమే. ఓకే, రైట్. అలాగే 2 జంతువులను ఆజ్ఞాపించాడు, ఒక ఆడ ఒక మగ జంతువులు అన్ని కూడా, సింహాలేంటి, పులులేంటి, ఇంకా జీబ్రాలేంటి, ప్రతి ఎలిఫెంట్ ఏంటి, అన్ని ప్రతి ఒక్క యానిమల్స్ జంతువులన్నింటినీ కూడా నోవాహు ఆ ఓడలోకి పంపించాడు. ఇక వెళ్ళిన తర్వాత తలుపు మాత్రం నువ్వు వేయబోతున్నాడు, తలుపు వేసే అధికారం కూడా నీకు లేదు, నేను వేస్తాను తలుపు అని. వాళ్ళు వెళ్ళేదే లేదు, తలుపు దేవుడు వేసేసాడు. ఎప్పుడైతే తలుపు వేయడం జరిగిందో ఒకేసారి ప్రభా నేను వచ్చిన ఈ మధ్య ఎండాకాలంలో భయంకరమైన వానలు వస్తాయి కదా అనుకోండి, ఆకస్మికంగా అలాగే ఒకేసారి ఆకాశంలో నుంచి మబ్బు లేదు, ఏమీ లేదు, వర్షం పట్టు సూచన ఏమీ లేకపోయాడు. ఒకేసారి 2 తాడి చెట్లంత హైట్, 2 తాడి చెట్లంత హైట్ అంటే ఎంత హైట్ వచ్చింది, ఎంత లోతు, కొండలు, నదులు, ఆ సముద్రాలు మొత్తం ఏకమైపోయింది. ఆ కొండలు మునిగిపోయి, తాడి చెట్లు, బిల్డింగ్ లేదు, అపార్ట్మెంట్స్ అన్ని, ఎవ్రీథింగ్ క్లోజ్, అన్ని మునిగిపోయాయి. అప్పుడు మునిగిపోయే టైంలో తలుపు దగ్గరికి వచ్చి నోవాహు దగ్గరికి వచ్చి, అయ్యా నోవాహ, నేను నీ తమ్ముడును, నోవాహు నేను నీ బామర్దిని, నేను నీ కక్కాయిని, నేను నీ యొక్క బంధువులను, నోవాహు నేను నీ ఫ్రెండ్ రా, తలుపు అంటే అబ్బే, ఎందుకంటే తలుపు తీసే అధికారం ఎవరికి లేదు, నోవాహు లేదు. ఎందుకంటే నోవాహు, అరే నా తమ్ముడు చచ్చిపోతున్నాడు, అరే నా అన్న చచ్చిపోతున్నాడు, అరే నా బావ చచ్చిపోతున్నాడు, నదులో పడిపోయి, నీళ్ళలో పడిపోయి అని తలుపు తీస్తాడేమోనని దేవుడు నోవాహుకు అధికారం తాళం కూడా ఎవరేశారు, దేవుడే వేశాడు. హల్లెలూయా. ప్రజలు అలాంటి జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని వరకు ఎరుగకపోయారు. రేపు రాకడ వచ్చి, దేవుని రాకడ వచ్చే టైంలో కడబోర మోగి ఉన్నవాళ్ళు ఉన్న చోటున అలా ఎత్తపడతాం. ఒకసారి చూడండి, దీనికి కన్క్లూజన్, దీనికి అర్థం కావాలంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక రండి, 4వ అధ్యాయం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
చాలా జాగ్రత్తగా వెళ్దాం. 4వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. తిరిగి లేచినదని ఆ, నమ్మిన యెడల ఆ, అదే ప్రకారం యేసును నిద్రించిన వారిని దేవుడు ఆయనతో పాటు వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేయడము. ఆ పాటతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని కోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగవచ్చును. క్రీస్తునందరి మృతులైన వారు మొదటి లేదు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటూ ఆకాశంలో మేఘముల మీద కొనిపోబడుము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉండుము. ఆమేన్. హల్లెలూయా. ఆయన రాకడ ఇప్పుడు ఆయన వచ్చే కడబోర బోర మోగబోతుంది. ఈ బోర మోగే టైంలో నమ్మి జాగ్రత్తనండి, నమ్మి బాప్తీసులు తీసుకుని సత్య నమ్మి బాప్తీసులు తీసుకుని ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారితో హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. నమ్మి బాప్తీసులు తీసుకుని సిద్ధముగా ఉన్నవారు ఆ కడబోర మోగినప్పుడు, ఇప్పుడు మనం వచ్చాం, సపోజ్ బోర మోగింది అనుకోండి, ఇంట్లో వాళ్ళు బండి కట్టుకోవడం వాళ్ళు ఎదురు చూస్తారు. ఇంకా హాజరు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎవరు ఉన్నాం? సపోజ్ ఇప్పుడు కడబోర మోగిందంటే, ఈ బోర మోగినప్పుడు కూడా మనం సిద్ధంగా ఉంటే, సిద్ధపడి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నేను ఎందుకు వచ్చేదే, మీరు ఎంత పడతారు కుదరదు. ఇక్కడ నిద్రపోతే, ఇక్కడ ఏదో ఆలోచనలో ఉంటే ఎత్తపడం. నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఇప్పుడు ఆయన రాకడలో ఎత్తబడని సిద్ధంగా ఉన్నాను అంటే మాత్రం ఎత్తపడతాను. హల్లెలూయా. సిద్ధపాటు. అందుకే ఎప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ యొక్క రాకడ మొదటిగా ప్రభు రహస్య రాకడ జరుగుతుంది. భూమి మీదకి రాడు దేవుడు. మధ్యాకాశానికి వచ్చి మొదటగా మృతులైన వారు మొదట లేస్తారు. మనకంటే మృతులైన చచ్చిపోయిన వారు మొదట లేచి సమాధులు 50 లక్షలు పెట్టి కట్టినా, 1 కోటి రూపాయలు పెట్టి కట్టినా ఆ సమాధుల నుంచి ఆ మనిషి రావాల్సింది. అంటే ఈ శరీరంతో కాదు, మహిమా శరీరంతో లెగిస్తారు. లెగిసి మధ్యాకాశానికి వెళ్తారు. ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. వీరితో పాటు ఆ యొక్క ప్రభు కలుసుకుని అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఒకవేళ రాకడ టైంలో మనం ఉంటే, రాకడ సపోజ్ ఈ టైంలో దేవుడు రాకడ వస్తున్నట్లయితే మనం ఉంటే ఇలాగా మనం సజీవులుగా ఎత్తబడతాం. హల్లెలూయా. ఈ శరీరంతో ఎత్తబడం. ఈ శరీరము ఇక్కడే భూమి మీదే. మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే మహిమా శరీరముగా మార్చబడతాం. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఇదిగో మీకు ఒక విషయం చెప్తున్నాను, మేము ప్రభు మాట పెట్టి మీతో చెప్పింది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉన్న మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి మొదట ఎవరు చేస్తారంట? మనకంటే ముందుగా ప్రభు నమ్ముకుని చచ్చిపోయిన వారు మొదట లెగుస్తారు. ఆ తర్వాత సజీవులుగా నిలిచి ఉన్న మనము వెళ్తాం దేవునికి మధ్యాకాశానికి. ఆ యొక్క పరదేశ ప్రభుతో కలుసుకుంటాం. ఆ కలుసుకున్న తర్వాత ఆర్భాటంలో ప్రధాన కొంత శబ్దంతో దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదురు. ఆ మీద సజీవులుగా నిలిచి ఉన్న మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుక్కోబడదము. హల్లెలూయా. దీనిని ఇంగ్లీష్ లో ఏమంటారంటే ర్యాప్చర్ అంటారు. తెలుగులో ఏమంటామంటే ఎత్తబడుట. మనం అందరం ప్రార్థన చేస్తూ ఉండగా మేము ఎత్తబడే గుంపులో ఉండాలయ్యా. అందుకే ఒక పాట ఉన్నది. ఆ పాట ఒకసారి మనము చూద్దాం. ఎందుకంటే ఈ ఎత్తబడే టైంలో ఏం జరుగుతుందో ఈ పాటలో చాలా క్లియర్గా ఉంది. 99వ పాట.
మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతట శ్రమకాలం, లోకమంతట శ్రమకాలం, విడువబడుట బహుఘోరం. హల్లెలూయా. ఈ ఎత్తబడే గుంపులో లేని వారి పరిస్థితి తెలుసా? వారు విడవబడితే బహుఘోరం. ఇప్పుడు వచ్చే శ్రమలు కాదు, భయంకరమైన శ్రమలు వస్తాయి. ఈ ఎత్తబడిన వారేమో 7 ఏళ్ళు పరలోకంలో దేవునితో కలిసి గొప్ప విందు జరుగుతుంది. 7 ఏళ్ళు పరిశుద్ధులకు మన రెండో చరణం ఉంది. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏళ్ళు లోకం మీదకి శ్రమ రాబోతుంది. అక్కడేమో ఎత్తబడి వారితో మంచి విందు జరుగుతుంది. పెళ్లి కుమారుడైన ప్రభుతో పెళ్లి కుమార్తె అయిన వధువు సంఘంతో మంచి విందు. అది మొక్కల విందు కాదు, ఆత్మీయమైన విందు జరిగింది అక్కడ. ఈ మొక్కలతో పంది దగ్గర మంచిగా ఆత్మలో ఆనందిస్తూ ఉంటాం, మంచి విందు జరుగుతుంది. కానీ విడవబడిన పరిస్థితి తెలుసా? బహు ఘోరం. వాడు ఆ 7 ఏళ్ళు పరిశుద్ధులకేమో విందు జరుగుతుంటే, ఆ 7 ఏళ్ళు భూమి మీద ఏం జరుగుతుంది తెలుసా? శ్రమ. దీన్ని బట్టి డిసైడ్ అయిపోతున్నాం, ఎత్తబడాలా విడవబడాలా. ఎత్తబడే గుంపులో మనం ఉన్నామా? ఆ ఎత్తబడడానికి నీవు నేను సిద్ధంగా ఉన్నామా లేదా? ఈ రోజు మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేశంలో టైం లేదు, టైం లేదు మిత్రమా, టైం లేదు, సమయం లేదు. ఇంకా నేను లోకానుసారంగా నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానంటే కుదరదు. జల ప్రళయం వస్తుందని నోవాహు చెబుతున్నా కూడా వాళ్ళందరూ ఎదుగుగా అని ఎటకారంగా వాళ్ళు మాట్లాడారు, అని తేలికగా తీసి మాట్లాడారు, తేలికగా వారు అనుకున్నారు. అయినా కూడా రావడం ఆగిందా? జల ప్రళయం రావడం ఆగిందా? ఆగన వచ్చింది. వాళ్ళందరూ తినుచు త్రాగుచు విందు చేసుకుంటూ పెళ్లి చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటూ వారు లోకంలో ఆనందిస్తూ ఉన్నారు. దేవుని రాకడ కూడా అంత అనుకోని విధంగా వచ్చేసి, దొంగలు మీ ఇంట్లో దొంగతనం చేస్తాను, రేపు వస్తాను, మీ జాగ్రత్తగా ఉందని చెప్తాడా? మన ఎప్పుడైతే సోలో మీద రత్న ట్యాక్స్ దగ్గర దొంగతనం జరిగింది. దాదాపు 13 లక్షలు ఫోన్లు, దాదాపు 20 లక్షల వరకు సామాన్ వస్తువులు పోయినాయి. అంత పబ్లిక్ రోడ్. అక్కడ ఇప్పుడు మంచి క్యాంటీన్ ఒకటి పెట్టారు, 24 గంటలు క్యాంటీన్ నడుస్తుంది. ఎంత క్యాంటీన్ నడుస్తున్నా పబ్లిక్ లో అంత రాత్రి పూట కొన్ని లక్షలు విలువైన వస్తువులు తీసుకెళ్ళిపోయారు. అంటే దొంగ ఏ టైంలో దొంగలు వచ్చి దొంగతనం చేస్తాడు ఎవరికి మనకి తెలియదు. అలాగే ప్రభు అన్నాడు, నా రాకడ ఎప్పుడు వస్తుంది ఎవరికి కూడా తెలియదు. కాబట్టి మీరు ఏమై ఉన్నారంటే సిద్ధముగా ఉన్నారు. హల్లెలూయా. సిద్ధమా? ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఈ ఎత్తబడే వారిగా మనం ఉన్నాం. ఈరోజు ఆ రాక్షసుల గురించి నీకు అర్థం. ఎత్తబడే గుంపులో మనం ఉన్నట్లయితే విందు జరుగుతుంది. ఒకవేళ ఈ మందిరంలో ఉన్నవారు కూడా, చర్చిలో ఉన్నవారు కూడా అందరూ కొంతమంది ప్రభు కోసం రక్షణ పొందుకుని బాప్తీసం తీసుకుని నిజంగా దేవుని రాకడకై నిత్యము సిద్ధపడుతున్న వారు మాత్రమే ఎత్తబడతారు. మిగిలిన వారు సరదాగా జనరల్గా వచ్చి వెళ్ళేవారు, లేకపోతే ఇవేం పట్టించుకోకుండా వాక్యాన్ని ఎన్నుకోకుండా సరిగా అర్థం చేసుకోకుండా ఉన్నవారు విడవబడతారు. ఈ విడవబడిన వారు 7 ఏళ్ళు భూమి మీద ఏమొస్తుందంట? శ్రమ రాబోతుంది. ఎత్తబడిన వారు ప్రభు దగ్గర ఏం జరుగుతుందంట? విందు జరిగిపోతుంది. విందులో పాల్గొనుకోవాలో నిర్ణయించుకోవాల్సిన మనమే, శ్రమలో పాల్గొనుకోవాలో నిర్ణయించుకోవాల్సింది కూడా మనమే. హల్లెలూయా. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన రాకడ చాలా ఏమేమందంట? సమీపము, ద్వారం దగ్గర ఉందంట. హల్లెలూయా. అందుకే ఆ నోవాహు దినాలలో ఏమైందంట? మళ్ళా మత్తయి సువార్తకు వెళ్దాం.
ఆ తినుచు త్రాగుచు ఎరిగిపోయేది. అలాగే మనిషి కుమారుడు ఆకలి ఉన్నాడు. ఆ కాలంలో ఇద్దరు పొలంలో ఉంటారంట. ఆ రాకడ సమయంలో పొలంలో ఇద్దరు ఉంటారంట. ఒకడు తీసుకుని పోకూడదు, ఒకడు విడిచిపెట్టకూడదు. ఇద్దరు స్త్రీలు తిరగలిసిస్తూ ఉంటారు. ఒకటి తీసుకుని పోకూడదు, ఒకటి విడిచిపెట్టకూడదు. కావున ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలుగుగా ఉండండి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా మనం ఏమేమి ఉండాలంట? వెలుగు. ఈ చివరి దినాల్లో ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో అవ్వదు. కానీ ఏ చావులు వచ్చినా నువ్వు వెలుగుగా ఉండాలి. నేను వెలుగుగా ఉండాలి. భక్తి చేసి, సేవ చేసి, ప్రార్థన చేసి, ఆత్మీయతలు నడుచుకుని కూడా ఎత్తపడే గుంపులు మనం లేకపోతే విడవబడుగా బహు శ్రమకాలం, 7 ఏళ్ళు శ్రమకాలం. ఆ శ్రమంలో కూడా ఎవడైతే ఆ 7 ఏళ్ళంట ఆ శ్రమ వచ్చినప్పుడు భూమి మీద ఈ శ్రమ తట్టుకుని ప్రభు కొరకు ఆ రోజు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలాగా దేవుని కొరకు సాక్షిగా ఉండగలిగిన వారు మాత్రమే మళ్ళా ప్రభు వచ్చినప్పుడు మళ్ళా ప్రభు ఈ భూమి మీదకి వస్తాడు. ఆ భూమి మీదకి వచ్చినప్పుడు వారిని కలుసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. దేవుడు రాక సమీపంలో చూడండి ఆ మాట. కాబట్టి ఇద్దరంట ఏమన్నా ఇద్దరు పొలంలో ఉన్నారు. ఒకడు తీసుకుని పోకూడదు, ఒకడు విడిచిపెట్టు. పొలంలో ఇద్దరు ఉన్నారు. ఇద్దరుంటే ఇద్దరు తీసుకెళ్ళిపోవచ్చుగా. మరి ఒకడే ఎందుకు పడ్డాడండి, ఒకడు విడవబడ్డాడండి అంటే ఇద్దరు ఒకడే ఇష్టపడుతున్నాడు. ఒకడేమో వింటున్నాడు, విడిచిపెడుతున్నాడు. చెప్తూనే ఉన్నాడుగా, దేవుడు రాక వస్తుందని చెప్తూనే ఉన్నారుగా. ఆ ఉద్యమం చూద్దామని అనుకుంటున్నారు. కానీ ఒకడు మాత్రం అమ్మా ఏ రోజు వచ్చినా పొలంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, బస్సుల్లో ఉన్నా, ఫ్లైట్ లో ఉన్నా, ఒక్కొక్కసారి మీరు చూడండి యాక్చువల్ వీడియో కొట్టారు యూట్యూబ్ లో. ఆ ఫ్లైట్ లో ఉన్నా, బండి మీద ఉన్నా, డ్రైవర్ అయినా, ఎవరైనా, ట్రైన్ లోనైనా, ఇంట్లోనైనా, ఇద్దరు మంచంలో ఉన్నా ఒకరు ఎత్తబడడం అంట, ఒకరు ఎవరో ఏముందంట విడవబడు. ఎత్తబడేవారు ఎవరంటే సిద్ధపడిన వారు ఎత్తబడతారు. విడవబడిన వారు ఎవరంటే సిద్ధపడకోకుండా ఏం చెప్తున్నారులే, వచ్చేదా పెట్టేదా, జరిగేదా పెట్టేదా అనుకున్న వాళ్ళందరూ ఏమవుతారంటే విడవబడతారు. హల్లెలూయా. ఇద్దరు తిరగలిస్తున్నారంట. ఇద్దరు అక్క చెల్లెలు ఏం చేస్తున్నారు? పిండి రుపుతున్నారంట. ఇద్దరు అక్క చెల్లెలే. కానీ ఒక ఆమె ఏమైందంట? ఎత్తబడింది. ఒక ఆమె ఏమైందంట? విడవబడింది. మరి ఇద్దరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే. కానీ ఇద్దరు ఎత్తబడకపోతే ఒకళ్ళే విడిచిపెట్టబడ్డారంటే, ఒకళ్ళే ఎత్తబడ్డారంటే అంటే ఒక ఆమె సిద్ధపడింది, ఇంకొక ఆమె సిద్ధపడింది. దానికి ఎగ్జాంపుల్ 25వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం ఒకటి చదువుదామా? తమ గిరిటీని పట్టుకొని పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ గిరిటీని పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ గిరిటీలతో కూడా స్థితిలో నూనె తీసుకొని పోయి పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనక మీ నూనెలో కొంచెము మాకు ఇవ్వడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటి తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దినమైనను ఆ గడి మీకు తెలియదు కనుక మీరు సిద్ధంగా 10 మంది కన్యకలు, 10 మంది మంచి పరిశుద్ధులు, పవిత్రులు, ఆత్మీయ కలిగిన వారు 10 మంది. పెళ్లి కుమారుడు వస్తున్నాడని
10 మంది నూనె తీసుకుని బయలుదేరారు. ఆ దివిటీలు, ఆ యొక్క వెలుతుళ్ళు, ఆ యొక్క కాకడాలు తీసుకుని చక్కగా వాటికి నూనె పోసి వెలిగించి చక్కగా ఆ దీపం వెలిగించుకుని పెళ్లి కుమారుడు రాక వస్తున్నాడని 10 మంది సిద్ధపడ్డారు. సిద్ధపడి బయలుదేరారు. వాళ్ళలో ఐదుగురు పేర్లేమో బుద్ధి కలిగిన వారిని పేరు పెట్టారు, 5గురేమో బుద్ధి లేని వారిని పేరు పెట్టారు. సరే, ఈ 10 మంది చక్కగా వెళ్తున్నారు, దేవుడు రాకడానికి సిద్ధపడి వెళ్తున్నారు. అయితే ప్రభు రాకడ కొంచెం ఏమైందంట, ఆలస్యమైందంట. కొంచెం రావడం ఆలస్యమైందంట. ఈ ఆలస్యమైన టైంలో చక్కగా ఏం చేశారంటే కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. సరే, ఇంకా రావట్లేదు అని విశ్రాంతి తీసుకుంటే అప్పుడు సడన్ గా బోర మోగింది. ఒకేసారి బోర మోగేసరికి వెంటనే 5గురు బుద్ధిగల కన్యకలు వారి దీపాలు ఆరిపోతుండగా మళ్ళా గబుక్కుని ఏం పోసుకున్నారు, నూనె పోసుకున్నారు. ఆ నూనె పోసుకున్నప్పుడు నూనె ఉంటే దీపం ఏమవుతుంది, వెలుగుతా ఉండేది కదా. అలాగా ఈ దీపం వెలుగుతా ఉంది. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా, 5 మంది బుద్ధిగల కన్యకలు సిద్ధపడి అయ్యారు. ఈ మిగిలిన 5గురు వాళ్ళ దగ్గర తెచ్చుకున్న నూనె ఏమైతే అయిపోయింది. వాళ్ళు తెచ్చుకున్న నూనె అయిపోయింది. ఇప్పుడు ఆలస్యము చేయబట్టి తెచ్చుకున్న నూనె అయిపోయింది. ఇప్పుడు వచ్చిన సంగతి వీళ్ళు సిద్ధపడతారు, రెడీ అవ్వగానే వీరి యొక్క దీపం ఆరిపోతుంది. వీళ్ళకి ఇప్పుడు నూనె దీపం వెలగాలంటే ఏం కావాలి, నూనె కావాలి. నూనె లేదు మీ దగ్గర, తెచ్చుకున్న నూనె అయిపోయింది, ఎక్స్ట్రా తెచ్చుకోవాలి, అయిపోయింది. ఇప్పుడు వచ్చి వాళ్ళ దగ్గర వచ్చి మాకు వచ్చి నూనె అంటే మీకు మేము ఎలా ఇస్తాము, మాకే సరిపోదు, మేము ఎక్స్ట్రా తెచ్చుకున్నా అది మాకు సరిపోదు, మళ్ళీ మీకు ఇస్తే అది మాకు సరిపోదని వాళ్ళు ఇచ్చారు. వెంటనే బుద్ధి లేని వారు ఏం చేశారంటే, సరే మేము వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాం, ఈ నూనె వెళ్ళి కొనుక్కొచ్చుకుంటామని వెళ్ళి వచ్చేసరికి పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. ఈ సిద్ధపడిన వారు ఎవరు, వాళ్ళ పేరు ఏంటి, బుద్ధి కలిగిన కన్యకలు. చెప్పండి, ఏ కన్యకలు వాళ్ళు, బుద్ధి కలిగిన కన్యకలు. ఈ బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపడ్డారు కాబట్టి, కొంచెం ఎక్స్ట్రా నూనె తీసుకుని వెళ్ళారు కాబట్టి, ఆ రాక సమయంలో దేవుడితో ఎదురు చూశారు కాబట్టి ఆయన వచ్చాడు, వీళ్ళు వాళ్ళతో ఆయనతో పాటు వెళ్ళిపోయారు. అప్పుడు ఈ బుద్ధి లేని వారు వచ్చి కొనుక్కుని నూనె తెచ్చుకుని వచ్చే లోపు ఆయనతో పాటు బుద్ధి లేని వారు ఎత్తపడ్డారు. ఈ బుద్ధి లేని వారు వచ్చి అంటున్నారు, అయ్యా తలుపు తీయము. ఆ తర్వాత తగ్గిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని ఎరగను. ఏమన్నాడు, మీరెవరో నాకు తెలీదు. భూవారియు అంటే మీరెవరో నాకు తెలియదు, మీరెవరో అలాగే మాట్లాడు, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. రేపు రాకడ దినములో కూడా అదే జరగబోతుంది. అంటే బుద్ధి కలిగిన కన్యకలాగా నేను మీరు మనమందరం ఏమవునంటే సిద్ధపడాలి. ఏ టైము దేవుడు రాకడ వస్తుంది. ఒకవేళ జరగదు, మనం బ్రతుకు ఉన్న టైంలోనే దేవుడు రాకడ వచ్చిందంటే ఆ బోర మోగినప్పుడు మనం ఎత్తబడాలంటే సిద్ధపడాలి. బుద్ధి కలిగినలాగా సిద్ధపడవాలి. ఒకవేళ దేవుడు రాకడ ఏమైనా ఆలస్యమైతే మనం మరణించిన తర్వాత మనము ఆయన బోర మోగినప్పుడు బుద్ధిలో ఉన్న మనము కూడా ఏమవ్వాలంట, మొదట లేపబడాలి. హల్లెలూయా. అంటే అప్పుడు వచ్చినా లేపబడాలి, బతుకున్నప్పుడు వచ్చినా మనం ఎత్తబడాలి. ఎప్పుడైనా నువ్వు ఎలా ఉండాలంట, సిద్ధపడాలి. హల్లెలూయా హల్లెలూయా. సజీవులుగా ఉన్నామంటే సిద్ధపడతాం, మృతులైన సిద్ధపడరు కదా, ఆయనే వారిని లేపుతారంట, వారినే తీసుకొస్తారు. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉన్నాం, బుద్ధి కలిగిన కన్యకలాగా ఎప్పుడు మనం సిద్ధపడ్డాము. చూడండి, ఒక పని పెట్టుకుంటే ఎంత సిద్ధపాటు ఉంటామో. ఒక వ్యాపారం చేసుకోవాలంటే ధ్యానం సిద్ధపాటు అయ్యి చక్కగా మనం వెళ్ళి వ్యాపారం చేసుకుంటాము. లేదా ఒక ఊరు వెళ్ళాలంటే 2 రోజుల ముందు ప్రిపరేషన్, బ్యాగుల మీద బ్యాగులు సర్ది, అది పెట్టేది లేదా ఇది పెట్టేది లేదా, సర్దేది లేదా, అది మర్చిపోయినాము ఇది మర్చిపోయినాము. ఇవి పెట్టుకుని ఒక ఎత్తు అయితే డబ్బులు ఉండే లేదు, కావాలంటే డబ్బులు ఎక్స్ట్రా, కొంచెం డబ్బులు ఎక్స్ట్రా మనము దాచుకుని చేతిలో పెట్టుకుని, ఎందుకంటే అంత దూరం వెళ్ళినప్పుడు రూపాయలు లేకపోతే తక్కువ బాగాదని 2 రూపాయలు ఎక్స్ట్రా, 10 రూపాయలు ఎక్స్ట్రా చేతిలో పెట్టుకుని ఒక ఊరు వెళ్ళొస్తున్నామంటే ఖచ్చితంగా 10 రూపాయలు ఎక్స్ట్రా ఉంటూనే ప్రయాణం చేస్తామా లేదా? ఏమండి, చేస్తారా లేదా? నేనేదో మాట్లాడతాను, మీరు మాట్లాడాలి, మీరు కూడా చెప్పాలి, చేస్తామా లేదా?
ఒక ప్రయాణం చేయాలంటే ₹10 ఎక్స్ట్రా. ఒక ఊరి వెళ్ళాలంటే 2 బ్యాగులు సిద్ధపరచుకోవాలి. కొన్ని రోజులు మనం ప్లాన్ ఉన్నప్పుడు కొన్ని బ్యాగులు. మరి ఒక ఊరికి సిద్ధపాటు ఉన్నప్పుడు, ఒక ఫంక్షన్ కి సిద్ధపాటు ఉన్నప్పుడు, మరి పరలోక రాజ్యానికి ఎంత సిద్ధపడాలి? ఎంత సిద్ధపడాలి? ఒక వ్యాపారం చేయడానికి 5 గంటలు ఐసర్ది ఎంత వ్యాపారం, ఎంత ప్రిపరేషన్ లో మనం ఉంటే దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మనం ఎంత ప్రిపరేషన్. 8 గంటల ట్రైన్ అంటే మనం 7:45కే ఉండాలి స్టేషన్. ఒక్క నిమిషం లేట్ అయినా ట్రైన్ ఉండదు. హల్లెలూయా. ఒకరోజు మేము విజయవాడ హాస్పిటల్ తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు వీళ్ళకి బస్సు పడదు, ఇద్దరికి వాకింగ్ డిస్టెన్సెస్ అన్నమాట. ఈ వారు నాకే తీసుకుని ట్రైన్కి వెళ్ళాలి. ట్రైన్కి వెళ్తే 12:30 జనం పోయి 12:30కి మేము 12:45 అక్కడికి వెళ్ళేసాను. టికెట్ తీసుకుని ప్లాట్ఫామ్ 5 ప్లాట్ఫామ్ వెళ్ళేసి ట్రైన్ మూవ్ అయిపోతుంది. అయ్యో ట్రైన్ మూవ్ అయిపోతుంది, ఎలా ఎక్కాలని కంగారు పడుతున్నారు. పోలీసులు అన్నాడు, మీరు ట్రైన్ ఎక్కాలా అన్నారు. అవునండి ట్రైన్ ఎక్కాలంటే సరే మీరు వెళ్ళి ముందుకు వెళ్తా ఉండండి మేము సిగ్నల్ ఇచ్చి ట్రైన్ స్లో చేస్తాం, మీరు డబ్బాలు ఎక్కడే అన్నారు. ఇక ఆయన పోలీస్ ఆయన సిగ్నల్ ఇచ్చాడు, ఆ యొక్క దానికి సిగ్నల్ ఇచ్చి స్లో చేశాడు. ఆ తర్వాత మేము ఆ ట్రైన్ ఎక్కేసాం. నలుగురు. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కసారి పోలీసు ఉన్నారు కాబట్టి ఆపాడు. ఆ టైంలో పోలీసు లేకపోతే తీసుకున్న ₹100, ₹150 ఆ టికెట్ ఛార్జెస్ ఏమవుతాయి అక్కడ వేస్ట్. ఇంత దీనికే మనం ఎంత ప్రిపరేషన్ గా మనం సిద్ధపడితే దేవుని రాజ్యానికి మనం ఎంత ప్రిపరేషన్ కావాలి. అందుకే బైబిల్ చెప్తుంది, 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏళ్ళు లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మూయబడును, ఈ సువార్త మూయబడును, వాక్యమే కరువగును. హల్లెలూయా. వాక్యం కరువైపోతుంది. ఈ రోజుల్లోనే వాక్యం కరువైపోతుంది. ఈ రోజుల్లోనే కొన్ని దేశాల్లో, కొన్ని రాష్ట్రాల్లో వాక్యం చెప్పొద్దని పబ్లిక్ గా ప్రభుత్వాలు కొన్ని రూల్స్ పాటిస్తారు. ఈ మధ్యన మనం తెనాలి రైల్వే స్టేషన్ లో ఎవరో పెళ్లి రోజు, పుట్టినరోజు అక్కడ ఉన్న కొంతమంది అనాథులను పోయేసి వారికి కొంత ఆహారం ఇచ్చి చిన్న ప్రార్థన చేసి వాళ్ళ పట్వాలు తిందామని సిద్ధపడ్డారు. వాళ్ళ పెళ్లి రోజు, పుట్టినరోజు సందర్భంలో ఒక 20 మంది భోజేసి కూర్చోబెట్టి వాళ్ళకి చిన్న ప్రార్థన చేసి ఆహారం ఇద్దామని. మరి ఎక్కడి నుంచి వచ్చారు? కొంతమంది చెప్తారు, కొంతమంది గుంపుగా వచ్చి మీరు ఏం చేస్తారు, ఏం జరుగుతుంది ఇక్కడ, మీరు ఏం ప్రార్థన చేస్తారు, ఇదేంటి అని ఆ కూర్చున్న వాళ్ళతో గొడవ పడి, అక్కడ నిలబడి మాట్లాడుతున్న వాళ్ళతో గొడవ పడి, వాళ్ళు పుట్టినరోజు పెళ్లి రోజు సందర్భంగా ఆహారం పంచుకుంటారు. తప్పేవాళ్ళు ఇంట్లో తీసుకొచ్చి పెడతారుగా, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళే వండుకుని తీసుకొచ్చి పంచుతున్నారు. దానికి నీకు ప్రాబ్లం ఏంటి అని వాళ్ళేమో అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళిన భయపడిపోయి ఏమి వెళ్ళిపోతున్నా భయపడి. ఈ రోజుల్లో మొత్తం చాలా మంది దేవుని బిడ్డల్ని భయపెడుతున్నారు. కొన్ని చర్చి ఉండి నియోజకవర్గం డిప్యూటీ స్పీకర్ గారు నియోజకవర్గం అక్కడ బోర్డు అరాచకాలు భయంకరమైన ఇవన్నీ యూట్యూబ్లో చూస్తే తెలుస్తా. సువార్త వాక్యం ఏమైపోతుందంట, చైనాలో వాక్యము బాత్రూమ్ల గురించి వాక్యం చదువుకుంటారు. బైబిల్ ఒకప్పుడు బైబిల్ తీసుకెళ్ళే అవకాశాలు లేదు, కానీ చైనాకు సువార్త పరిచయం చేశాడు ఒక పెద్ద సేవకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యమే కరువవుతుందంట. వాక్యం కరువైపోయిన దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడే ఇంత వాక్యం కరువవుతుంటే ఆ 7 ఏళ్ళు శ్రమ లోకం మీద వచ్చినప్పుడు ఇంకెంత వాక్యమో పెరుగుతుందంట, కరువవుతుందంట. ఆ తర్వాత అంటాడు, ఆ 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందు దొరుకుతుంది, 7 ఏళ్ళు లోకం మీదకి ఏమొస్తుంది, శ్రమ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ చేస్తా, 1000 ఏళ్ళ ఎలుపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయనేలును, నీతి శాంతి వర్ధిల్లును, న్యాయమే
కనబడును. 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందైన తర్వాత 7 ఏళ్ళు భూమి మీద శ్రమ వచ్చిన తర్వాత అప్పుడు ప్రభు బహిర్గతంగా భూమి మీదకి వస్తాడు. ఎక్కడైతే ఎత్తబడ్డాడో అక్కడికే మళ్ళా తిరిగి ఏమవుతారంట రాబోతున్నాడని ప్రవచనాలు బైబిల్ తెలియజేస్తుంది. ఈ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధం ఒకవేళ అయ్యిందా, 3వ ప్రపంచ యుద్ధంలో మార్చబడిందంటే కథం అయిపోయింది. ఇంకా కరువులు, ఇంకా భయంకరమైన పరిస్థితులు ఈ భూమి మీద మనం చూడబోతున్నాం. సంఘం ఎత్తబడిన తర్వాత ఇక్కడ శ్రమ, అక్కడ విందు, అక్కడ విందు అయిపోయింది. ఇక్కడ శ్రమ తీరిన తర్వాత ప్రభువే వచ్చి ఎక్కడైతే ఎత్తబడ్డాడో అక్కడికి వచ్చి ఈ భూమి మీద మొత్తం ఏం చేస్తారంటే 1000 సంవత్సరాలు ఆయనే రాజుగా ఉండి పరిపాలన చేస్తారు. హల్లెలూయా. 1000 సంవత్సరాలు ఈ భూమి మీద అంతటిని ఏకదారులు తీసుకొచ్చి ఆయన పరిపాలన చేస్తారు. అప్పుడు ఏంటంటే తెలుసా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని ప్రతి మోకాలు, వంగని ప్రతి మోకాలు యేసయ్య ఎదుట వంగిపోవును, యేసయ్య ఎదుట వంగిపోవును. ఈ లోక దేవతలన్నీ కూడా ఆ 1000 ఏళ్ల పరిపాలనలో అందరూ వచ్చి నీ కాలు ముందు వాంఛన. ఇప్పుడు ఎవరు ఇంకోటి ఎంతో వేల మంది నేను వీధికో ఇది ప్రాంతానికి ఒక దేవుడు, వీధికో దేవుడు అనుకుంటారు. వీళ్ళందరూ వచ్చి దేవుడి ఏముంటారట సాగిపడతారు. వంగని ప్రతి మోకాలు ఏమవుతున్నాడు ఆ రోజు వంగుతున్నారు. హల్లెలూయా. ఎప్పుడు ఇది 1000 ఏళ్ల పరిపాలన. ఆ 1000 ఏళ్ల పరిపాలన ఎక్కడ? ఈ భూమి మీద. ఈరోజు చాలా అబద్ధ బోధలు వచ్చేసింది. మన ఈ మధ్యన ఇట్లాగే సగం అయిపోయిన తర్వాత ఇంటికి భోజనం చేస్తా ఉంటే ఒక 3 కుర్రోళ్ళు తిరుగుతున్నారు. కుర్రోళ్ళు తిరిగి వచ్చి అంటున్నారు, మీకు వాక్యం చెప్తాము, ప్రార్థన చేస్తాము, మీకు చెప్తాము, దేవుడు మీకు తెలుస్తున్నాను, నేనే పాస్టర్ గారిని, నేను అవసరం లేదు, మీరు మా అమ్మాయి చెప్తానంటే ఆయన అంటున్నారు, దేవుడు రాకడ, దేవుని యొక్క 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది భూమి మీద, అది చెబుతున్నారు. వాళ్ళు ఎవరంటే యెహోవా సాక్షులు. మళ్ళీ మధ్యన ఒక ఆమెను ఏం చేశారంటే ఆ చక్కగా ప్రాంతం వెళ్తా ఉంటే ఆ పక్కన వాళ్ళు వేరే ఆ యెహోవా సాక్షుల దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ బ్రాంచ్లు ఆరారంటే చిత్రాలు వస్తానికి మిగతా నాకు తెలియదు. వాళ్ళు ఏం చేశారంటే 10 మంది వెళ్తారంటే ఒక ఆమె తీసుకెళ్ళి ఆల్రెడీ ఆమె వేరే చోటుకి వెళ్తా ఉంటే సరే వీళ్ళు అమ్మ మీద పక్కన అమ్మ మీద కానీ వెళ్ళి నమ్ముతారు. వెళ్తే ఏం చేసింది సార్, వాళ్ళు అక్కడంతా డిఫరెంట్గా ఉంది, వాక్యము బోధ అంతా డిఫరెంట్గా ఉంది. వెళ్ళిన తర్వాత ఇంకా బాప్తిసం తీసుకోపోయేసరికి అక్కడ ఎవరో బాప్తిసం తీసుకున్నారని ఏదో నీళ్లు పోసారు, 40 నీళ్లు పోసారు. ఆ 40 నీళ్లు పోసి బాప్తిసం తీసుకునేసరికి నువ్వు తీసుకోమని బలవంతం చేశారు. నేను మా ఆయన చెప్పలేదు, నేను వెళ్తున్న సంఘ మాస్టర్ చెప్పలేదు, నేను ఇదేంటంటే లేదా తీసుకో మంచిదవ్వాలని ఆ మంచిగా నీళ్లు పోసారు. యేసు ప్రభువే యోర్దాను నదిలో దిగి ఏం చేశాడు, బాప్తిసం తీసుకున్నాడు. మనకు 3 కాలాలు ఉంటాయి. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా. చెరువులు ఉంటాయి, కాలాలు ఉంటాయి. నేను ఎత్తులు నిలబడి యేసు ప్రభువే యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు. అందుకే రకరకాల బోధలు బైబిల్లో ఈ అంచె దినాలు యేసు ప్రభు ఏం చెప్పాడు, అనేకులు వచ్చి నా పేరట మిమ్మల్ని మోసం చేస్తారు. ఈ లోకంలో మొదటిగా ప్రారంభమైంది ఏంటంటే మోసం. ఎక్కడ చూసినా మోసం. ఇది జరుగుతుంది ఆల్రెడీ, ఈ ప్రపంచం నెరవేరు జరుగుతుంది. అందుకే మనకి ఈ పరిస్థితికి వస్తాయి కాబట్టి మీరు ఎలా ఉండాలి అని అంటున్నారంటే, క్రైస్తవుడా మరవవద్దు దేవుని రాకడా, క్రైస్తవుడా మరవవద్దు దేవుని రాకడా,
కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రేపపాటున మారాలి, రేపపాటున యేసయ్య చెంతకు రెఫరెన్స్ ఏం చేస్తాం? అంగన్వాడీ ఫోన్ చేసి మాస్టర్ మీ కంట్రాక్ట్ ఎట్లా ఆ స్కాన్ అన్నమాట, ముద్ర ఇచ్చుకున్నారు. అంగన్వాడీకి పిల్లలకు ఇచ్చే తెచ్చుకునేప్పుడు మీ కదులప్పుడు దాన్ని రెస్పాండ్ చేయండి అంటాము. అలా అన్నప్పుడు ఆ స్కాన్ తీసుకుని టిక్ కొట్టి మీరు సరుకులు ఈ నెల ఇచ్చాము అని గుర్తన్నమాట. ప్రభు రాకడ ఎలా వచ్చిందంట? రెప్పపాటు. అపోస్తలుడు పౌలు అంటాడు కొరింథీ సంఘంలో, మీకు మర్మం చెబుతాను గుర్తుపెట్టుకోండి, ఆయన రాకడ ఎలా వస్తుందంటే రెప్పపాటులో జరగబోతుంది. ఈ ర్యాప్చర్, ఈ ఎత్తబడటం అనేది రెప్పపాటున. నేను మా ఆయన డ్యూటీకి వెళ్ళాడు, నేను ఎక్కడ ఉన్నాను, మేమిద్దరు ఎత్తబడుతుందో ఎవరైతే సిద్ధపడతారు. అరే ఇద్దరు పొలం వెళ్ళారంట, ఇద్దరులో ఒకడే ఎత్తబడ్డారంట. ఇద్దరు మంచం వెళ్ళారంట, ఒకడే విడవబడ్డారంట. ఇద్దరు తిరగలుస్తున్నారంట, ఒకడు విడవబడ్డారంట, ఒకడు ఎత్తబడ్డారంట. ఎవడు విడవబడ్డారంటే సిద్ధపడని వాడు, ఎవడు ఎత్తబడ్డాడంటే సిద్ధపడిన వాడు. మరి ఈరోజు మనం సిద్ధమా? ఈరోజు సిద్ధపడదామా? ఒకవేళ ఈ క్షణమే దేవుడు రాకడ వస్తుంది, ఆ ఎత్తబడే గుంపులో మనం లేకపోతే మనం చేసిన ప్రార్థన అంతా వ్యర్థం, మనం చేసిన ఆత్మీయ జీవితం అంతా. కానీ బుద్ధి కలిగిన కన్యకలాగా ఈరోజు మనం ఎత్తబడే వారికి ఉన్నాం. అందుకే ఈ రాకడకు సూచనలు జరుగుతున్నాయి. అయితే మనము ఆ రాకడలో ఎత్తబడాలంటే మొదటిగా ఆయన ద్వారము సమీపంలో ఉన్నాడని తెలుసుకోవాలి. రెండోది, దేవుడు చెప్పిన ప్రతి ప్రవచనం నెరవేరుతూ జరుగుతుంది తెలుసుకోవాలి. మూడోది, ఆయన ఏ జాబ్ వస్తాడో ఏ గడిలో వస్తాడో తెలియదు కాబట్టి మీరు మెలుగుగా ఉండి ఏమనుకుంటాడు? సిద్ధపడండి. మార్చి ప్రార్థన చేసుకున్నాను. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 43వ వచనం. ఏ జామున దొంగ వచ్చును మీరు అనుకొనని గడియలో. ఇప్పుడు రోగాలు కూడా అనుకుంటే రాట్లా. అసలు ఈ రోగాలు ఎలా వస్తాయో అర్థం కాదు. మనకి ఈ రోగం వచ్చింది ఊహలు కూడా లేదు, ఊహించడం ముందే వచ్చేస్తుంది. సడన్ షాక్ అన్నమాట. అందుకే మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకే మీరు సిద్ధముగా ఉండండి. మన పని ఏం చేస్తా? మనం సిద్ధంగా ఉండాలి, మన ఇంట్లో సిద్ధపరచాలి. ఒక ఊరు తీసుకెళ్ళాలంటే మనం సిద్ధపడితే కాకుండా పిల్లలు ఆ నిద్రపోతుంది, ఆ నెత్తి మీద నీళ్ళు పోసి స్నానం చేసి బట్టలేసి ఆ నెట్టగా రెడీ చేసి మనతో పాటు ఏం చేస్తాం? ఊరికి తీసుకెళ్తాం. అదే కొంచెం ఉన్నవాడైతే లేచి స్నానం చేస్తాం. అదే ఇద్దరు లేపి స్నానం చేసి చల్ల ఎండ వాన ఏమి లేకుండా మనం వెళ్ళాలనుకుంటే వాళ్ళు తీసుకెళ్ళాలంటే అంత ప్రిపరేషన్. దేవుని రాకడా మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండండి. హల్లెలూయా. మెలకువగా ఉండండి. మెలకువగా ఉంటే దొంగవాడు కన్ను వేయకుండా ఆపగలుగుతాం. అదే మెలకువగా లేకుండా నిద్రపోతే దొంగవాడు వచ్చి దొంగతనం చేసేస్తాం. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా ఆ మెలకువగా ఉండాలని పౌలు గారు ఒక మాట చదువుకున్న గబరు తీసుకోండి. 1 కొరింథీ 16:33. 16:33. 16 వచ్చే 13 వచ్చి మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ
మెలకుగా ఉండండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. జ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండండి. కొలస్సీయులకు రాసిన పత్రిక దాని తర్వాత 4:2. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మొదటి పేతురు 4:7. మొదటి పేతురు 4:7. అయితే అన్నిటి అంతము సమీపమైనది ఆమేన్. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉంటుంది. 5:8. మొదటి పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. చూడండి ఎంత మెలుగు గురించి ఇక్కడ చెప్తున్నాడు. తెస్సలోనికీయులకు లాస్ట్ మాట, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి తెస్సలోనికీయులు 5:1. 5:1. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. సహోదరులారా, ఆ. ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు ఉమ్. మీకు రాయనక్కరలేదు. ఉమ్. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో ఉమ్. అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధంలో ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఇందుము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన గాని ఉగ్రత పాలకులకు నియమింపలేదు. ఆమేన్. హల్లెలూయా. మనం రక్షణ పొందుటకే దేవుడు నియమించిన కానీ ఒక్కత పాలవడానికి దేవుడు మనలను నియమించింది. అందుకే పౌలు గారు తెస్సలోనికీయులకు సంఘంతో అన్నాడు, మీరు వెలుగు సంబంధులే ఉన్నారు. నిద్రపోయేవారు రాత్రి నిద్రపోతాడు, పగటి పూట నిద్రపోడు. మీరు వెలుగు సంబంధుల వలె ఉండండి. మనం రాత్రి వారు కాము, చీకటి వారు కాము. కాబట్టి నిద్రపోక వెలుగుగా ఉండి దేవుడు రాకడ వరకు ఎదురించుతాము. హల్లెలూయా. ఈరోజు మనము కూడా అలాంటి వెలుగుగా మనం ఉన్నాము. ఈరోజు ఒకవేళ ఈ క్షణమే దేవుడు రాకడ వస్తే సిద్ధమా? ఆ ఎత్తబడే గుంపులో మనం ఉన్నామా లేదా? ఒకవేళ లేకపోతే ఈ క్షణమే, ఎందుకంటే విడవబడడం బహుఘోరం, చాలా ఘోరం. ఇప్పుడున్న చిన్న చిన్న శ్రమలకే మనం చాలా భయపడుతున్నాం. విడవబడినప్పుడు ఏమేమి లోకం మీదకి శ్రమ వస్తుంది. ఆ శ్రమలో ఇంకా భయంకరమైన శ్రమలు. హతసాక్షులు అవ్వాలి దేవుని కోసం. ఆ హతసాక్షులు అవ్వాలంటే సిద్ధపడిన వారే ఆ శ్రమ తగ్గుతుంటారు. నా ప్రార్థన ఏంటంటే, మనందరి ప్రార్థన ఏమై ఉండాలంటే, ఒకవేళ దేవుడు రాకుండా ఈ టైంలో వస్తే నువ్వు ఎత్తబడాలి, నేను ఎత్తబడాలి, మనందరం కూడా ఎత్తబడాలి. విడవబడుతా బహు మరి ఎత్తబడాలంటే ఏం చేయాలి? సిద్ధపడాలి. వెలుగు అన్నిటికీ వెలుగు ఉంటున్నాం. డబ్బు సంపాదించడానికి వెలుగు ఉంటున్నాం. వ్యాపారం చేసేటప్పుడు డబ్బు సంపాదించే వెలుగుతుంటున్నాం. లోక విషయాలు వెలుగుకుంటున్నాం. అన్ని విషయాలు ఈరోజు మనిషి వెలుగుకుంటున్నాడు. కానీ దేవుడు రాకడానికి వెళ్తానికి మాత్రం ఏమనట్లేదు, వెలుగుకున్నట్లేదు. మనం భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం.
కుటుంబ పిల్లల గురించి అన్నిటికీ వెలుగుతనం. ఏ పని చేస్తే మనకి, మన కుటుంబానికి, మన బిడ్డలకు క్షేమమో ఆలోచిస్తున్నాం. కానీ మన ఆత్మ నిత్య రాజ్యం కలాలంటే మనకి ఎంత ఆలోచించాలి? ఈరోజు మనం ఆలోచిద్దాం. మన గుండె గురించి వేసుకుని చెప్పగలిగితే, అందుకే ఎక్కడున్నా, పొలంలో ఉన్నా ఎత్తబడేవాడు ఉన్నారు, ఉద్యోగంలో ఉన్నా ఎత్తబడేవాడు ఉన్నారు, బస్సులో ఉన్న, ట్రైన్లో ఉన్న, ఏ పని చేస్తున్నా నీవు నేను ఒకవేళ ఇక్కడే ఉన్నాం, ఎత్తబడుతున్నాం. మీరందరూ ఎత్తబడ్డారు. నేను విడవకుండా నా పరిస్థితి ప్రసంగం చేసేవాడు కూడా విడవబడతానంట ఒకసారి. అంటే ప్రభువు కోసం నిలబడలేకపోతే, సాక్షిగా ఉండలేకపోతే విడవబడతారు. ఇది సేవకుడా, విశ్వాసురాలు కాదు, సిద్ధపడిన వాడే అన్నాడు. కానీ ఇక్కడ పాస్టర్ గారు ఎత్తబడతారు, విశ్వాసులు విడవబడతారు, అలా లోకస్తులు విడవబడతారు, సంఘం అంతా ఎత్తబడేది అని అన్నాడు బైబిల్లో. అలా సిద్ధపడిన వారు మాత్రమే, వెలుగుకున్న వారు మాత్రమే. ఏ జాబులో జలప్రలయం వస్తుందో తెలియదు, ఏ టైంలో దేవుడు రాక వస్తుందో మనకు తెలియదు. ఆరేళ్ళని మేము సిద్ధంగా ఉండాలని ఒకసారి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. ఒకవేళ సిద్ధం లేకపోతే ఈ క్షణాన్ని మనం సిద్ధపడదాం. ఒకవేళ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు రాకుండా రావచ్చు, రాత్రి పడుకునేటప్పుడు దేవుడు రాకుండా రావచ్చు, రేపు రావచ్చు, నెల తర్వాత రావచ్చు, సంవత్సరం తర్వాత రావచ్చు, లేదా 10 సంవత్సరాలు రావచ్చు. ఎప్పుడు వచ్చినా, ఏ క్షణంలో వచ్చినా నువ్వు సిద్ధమా? మనం సిద్ధపడాలి. దేవుడు అలాంటి వెలుగుత మనకు ఉండాలని మనందరూ సిద్ధపడతాం. అందరిలో తెరిచి కొద్ది నిమిషాలు, అయ్యా నీ రాకడికి ఈ ఎత్తబడే గుంపులను ఉండాలి, ఎత్తబడే సంఘములను ఉండాలి. ఆ పెళ్లి కుమారుడు పొదువు సంఘం ఏ విధమైతే ప్రభా పెళ్లి కుమారుడు సిద్ధపడుతుందో అలాగా సిద్ధపడే సంఘములను ఉండాలి. ప్రభా అట్టి కృప మాకు దయచేయండి, అట్టి జ్ఞానం మాకు దయచేయండి. లోక సంబంధ విషయం అయితే ఎలాంటి సిద్ధపాటు మనం కలిగి ఉంటామో, ఆత్మ సంబంధ విషయం ఇంకా మేము సిద్ధపడాలి. ఇంకా మేము నీ రాకడికి ఎత్తపడే గుంపుగా మీరు ఉండాలయ్యా. నే సిద్ధపడటమే కాదయ్యా, నా కుటుంబంలో, నా బిడ్డలు, నా భర్త, నా భార్య, నా ఇరుగు పొరుగు వారు, నా స్నేహితులు, నా బంధువులు అందరూ కూడా ఎత్తబడాలయ్యా. అలాంటి ఎత్తబడే గుంపులో నేను ఉండాలయ్యా ప్రభా అని అందరితో తెచ్చి ప్రార్థన చేసుకున్నాం. ఒకరు ప్రార్థన చేయండి, ఎప్పుడు చేసేవాళ్ళు కాకుండా వేరే వాళ్ళు చేయండి, లేకపోతే నేను పేరు చెప్పేస్తాను. కాబట్టి ప్రార్థన చేసుకున్నాం. శాంతి ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసుకున్నాం.